ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ రాజశీషా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డిపోలో పనిచేసే కండక్టర్లు, అలాగే డ్రైవర్లు, డిపోలో పనిచేసే సిబ్బంది పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. జిల్లా కలెక్టర్ రాజశీషా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని, ఒకరి రక్తదానం మరొకరి ప్రాణాన్ని కాపాడుతుందని పేర్కొన్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా రోడ్డు భద్రతా చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, ట్రాఫిక్ నియమాలను పాటించాలని పిలుపునిచ్చారు. మరో వార్తా విషయానికి వస్తే ఆదిలాబాద్ పట్టణ శివార్లోని సోనేర్ కాలనీలో జూనియర్ కాలేజీలో పనిచేసే జీవన్ అనే క్లీనర్ విద్యుత్ ఘాతంతో మృతి చెందాడు. ఉదయం విద్యార్థులను బస్సులో తీసుకెళ్తున్న సందర్భంగా 11 kV విద్యుత్ లైను జీవన్పై పడడంతో అక్కడికక్కడే జీవన్ మృతి చెందాడు. అయితే విద్యుత్ శాఖ అధికారుల కారణంగానే జీవన్ మృతి చెందడం పేర్కొంటూ మృతికి సంబంధించిన బంధువులు అలాగే కుటుంబ సభ్యులు విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. క్లీనర్గా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్న జీవన్కు ఏ ఆధారం లేదని, విద్యుత్ శాఖ అధికారుల నిర్దేశం కారణంగానే జీవన్ మృతి చెందాడని, అందుకనే ఆయనకు నష్టపరిహారం చెల్లించారని, అలాగే ఆయన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా కేంద్రంలో 200 రూపాయల దొంగ నోటు చలామణి కలకలం రేపింది. గాంధీ మార్కెట్లో కూరగాయలు విక్రయిస్తున్న ఓ రైతుకు కూరగాయలు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి 200 రూపాయల నోట్లను 2 నోట్లను ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మరో వ్యక్తి నువ్వులను కొనుగోలు చేసి ఆ రైతు ఇచ్చిన 200 నోట్లను పరిశీలించగా ఆ 200 నోటు దొంగ నోటు అని తేలింది. దీంతో ఇటు రైతు లబోదివ్వమంటున్నాడు. అయితే ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు ఈ దొంగ నోటు ఎవరిచ్చారు అనే విషయంలో విచారణ జరుపుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలకు ఒకసారి గమనిస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో ఉన్నటువంటి కొమ్ముగూడెం జిల్లా పరిషత్ పాఠశాలలో నాగుపాము హల్చల్ చేసింది. ఒకసారిగా పాము తరగతి గదిలోకి రావడంతో విద్యార్థులంతా హడలిపై భయభ్రాంతులకు గురయ్యారు. అప్రమత్తమైనటువంటి టీచర్లు స్నేక్ క్యాచర్కి సమాచారం ఇవ్వడంతో రంగంలో దిగినటువంటి స్నేక్ క్యాచర్ పాముని పట్టుకొని పక్కనటువంటి అడవిలో వదిలేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పాలేరు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం పాలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు కందాల ఉపేందర్ రెడ్డి పుట్టినరోజు పురస్కరించుకొని ఖమ్మం రూరల్ మండలం సాయి గణేష్ నగర్లో ఏర్పరిచినటువంటి మెగా రక్తదాన శిబిరంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, స్థానిక యువత పాల్గొన్నారు. పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తాత మస్తూన్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. పెద్ద ఎత్తున తరలించినటువంటి నాయకులు, కార్యకర్తలు కందాల ఉపేందర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రియాంక గాంధీ పైన బీజేపీ మాజీ ఎంపీ చేసినటువంటి వ్యాఖ్యల కలకలం ఖమ్మం జిల్లాను కూడా తాకింది. నిన్న హైదరాబాద్లో బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడాన్ని నిరసిస్తూ ఖమ్మంలో కూడా బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ ఆఫీస్ ముట్టడికి బయలుదేరినటువంటి నేపథ్యంలో స్థానిక మైర్ సెంటర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు పోలీసులను తరలించడంతో పరిస్థితి సద్దుమరిగింది. బీజేపీ కాంగ్రెస్ నేతలు కావాలని రెచ్చగొడుతున్నారంటూ బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తుంటే బీజేపీ నేత క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీలో నూతనంగా నిర్మించినటువంటి మార్కెట్ గదుల కేటాయింపు వ్యవహారం రసాభాసగా మారింది. మున్సిపల్ కమిషనరు, అట్లాగే స్థానిక మున్సిపల్ కమిషనర్తో పాటు మున్సిపల్ చైర్మన్తో స్థానిక వ్యాపారులు వాగ్వాదం దిగారు. తమకు నచ్చిన వారికి, కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉన్న వారికి గదులు కేటాయిస్తున్నారు, ఎంతో కాలంగా ఇక్కడ వ్యాపారం చేసుకునే వారిని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ వ్యాపారులంతా ఇద్దరిని నిలదీసి పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో గదుల కేటాయింపు వ్యవహారం అంతా కూడా రసాభాసగా మారిపోయింది. ఇక ఈరోజు ప్రధాన వార్తలు చూసినట్టయితే కొల్లాపూర్ మండలం రామాపురంలోని 7వ వార్డులో గత 2 నెలలుగా తాగునీటి సమస్య ఏర్పడి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి, మామూలు నీళ్ళకే ఇబ్బంది ఎదుర్కొంటుంటే ఒకవైపు తాగునీళ్లు లేక కిలోమీటర్ల తరబడి రోజు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి మిషన్ భగీరథ
లో వచ్చినటువంటి ప్రాబ్లమ్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదని చెప్పేసి వాళ్ళు ఈ రోజు రోడ్డెక్కి బిందెలతో నిరసన తెలిపినటువంటి పరిస్థితి రామాపురంలో కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే ఓట్ బ్యాంక్ రాజకీయాలు తప్ప ప్రజల అవసరాలు తీర్చని ప్రభుత్వాలు ఎందుకని చెప్పేసి కూడా వాళ్ళు సూటిగా ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే తాగునీటి సమస్య పరిష్కరించకపోవడంతో వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. తలాపున కృష్ణమ్మ పారుతున్నా కానీ గొంతెండుతుందని చెప్పేసి కూడా వాళ్ళు నినదించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని తాగునీటి సమస్య తీర్చాలని చెప్పేసి రామాపురం గ్రామస్తులు పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే ఫ్యూచర్ సిటీలో భాగంగా గ్రీన్ ఫీల్డ్ సర్వేకు వచ్చినటువంటి అధికారులను ఆమన్గల్ మండలం సాకిబండ తండ గిరిజన రైతులు పెద్ద ఎత్తున అడ్డుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మా భూముల్లో సర్వేలు చేయొద్దని చెప్పేసి, ఎలాంటి నోటీసులు ఎలాంటి సమాచారం లేకుండా మా భూముల్లోకి ఎలా వస్తారని చెప్పేసి ప్రభుత్వం ఇటువంటి కుట్రలకు పాల్పడుతుందని చెప్పేసి 330 ఫీట్ల రోడ్డు కేటాయిస్తే మాకున్నవి 1-2 ఎకరాల భూములు, అందులోనే ఇప్పుడిప్పుడే వ్యవసాయం చేసుకుంటున్నాం. దానికి సంబంధించి పాడి పరిశ్రమ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడిప్పుడే మా పిల్లలతో మేము అంతో ఇంతో కొద్దిగా బాగుపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్న ఫలంగా ఉన్న భూములు లాక్కుంటే మా పరిస్థితి ఏంటని చెప్పేసి త్రిపులార్ రోడ్డుకు సంబంధించి ఆ రోడ్లు మాకెందుకు అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడికి సర్వే చేయడానికి వచ్చినటువంటి అధికారులతో వాళ్ళు వాగ్వివాదం దిగి అక్కడనే బైఠాయించారు. సర్వే చేస్తే ఇక్కడనే ప్రాణాలైనా అర్పిస్తాం కానీ ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇవ్వమని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడే బైఠాయించి వాళ్ళు పోయేదాకా కూడా అక్కడి నుంచి భీష్మించుకొని ఆ గిరిజన రైతులు కూర్చున్నటువంటి పరిస్థితి. వారందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆమన్గల్ మున్సిపల్ అధ్యక్షుడు పత్యానాయక్తో పాటు పలువురు గిరిజన నాయకులు కూడా మద్దతు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే బీజేపీ కార్యాలయంపై కర్రలతో రాళ్లతో కార్యకర్తలపై కూడా దాడి చేయడంతో అటు బీజేపీ పార్టీ ధర్నాలకు రాస్తారోలకు పిలుపునివ్వడంతో ఇటు నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా బీజేపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రధాన కూడళ్ల వద్ద రాస్తారోకోలు ధర్నాలు నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇటు కల్వకుర్తి, వెల్దండ, ఆమన్గల్, కర్తాల్తో పాటు మండల కేంద్రాల్లో కూడా వాళ్ళు నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి బిజినపల్లిలో ధర్నా చేస్తున్నటువంటి క్రమంలో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అటువైపుగా అతని కాన్వాయ్ వెళ్తున్నటువంటి క్రమంలో బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ధర్నా చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డుకునే క్రమంలో అప్పుడే పోలీసులు వచ్చి ఆ కాన్వాయ్ని పంపించినటువంటి పరిస్థితి. మొత్తగా చూసినట్టయితే వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన అంటూ వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలకు వస్తే బెల్లంపల్లి పట్టణంలోని పలు సింగరేణి కార్మిక వాడల్లో పర్యటించారు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. సింగరేణి రిటైర్డ్ కార్మికులు, కార్మికేతరులు నివాసం ఉంటున్న పలు కాలనీల్లోని సింగరేణి క్వార్టర్లకు సింగరేణి అధికారులు విద్యుత్ కనెక్షన్లు 2 రోజులుగా తొలగించడంతో కాలనీ వాసుల సమస్యలు అడిగి తెలుసుకొని వారికి బీఆర్ఎస్ పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. మంచిర్యాల జిల్లాలోని మిగతా వార్తలకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పేరుతో రైతులను మోసం చేయడాన్ని నిరసిస్తూ జైపూర్ మండలంలో బీఆర్ఎస్ నాయకులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఎకరానికి 15,000 రూపాయల రైతు భరోసా చెల్లించాలంటూ జైపూర్ మండలంలోని పలు గ్రామాల్లో వాల్ పోస్టర్లతో నిరసన తెలిపారు బీఆర్ఎస్ నాయకులు. మంచిర్యాల జిల్లాలో 2 తళ్ల పామును స్మగ్లింగ్ చేస్తున్న మూటాను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు అటవీశాఖ అధికారులు. మహారాష్ట్ర నుంచి తెలంగాణకు ఓ కారులో 2 తళ్ల పామును తరలిస్తుండగా చెన్నూరు మండలం చింతలపల్లి వద్ద పక్కా సమాచారంతో పట్టుకున్నారు అటవీశాఖ అధికారులు. ఓ కారు, 2 తళ్ల పాముతో పాటు ఓ బైకు, మహారాష్ట్రకు చెందిన 2 వ్యక్తులు, తెలంగాణకు చెందిన మరో 5 మొత్తం 7గురిని అదుపులోకి తీసుకున్నారు అటవీశాఖ అధికారులు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల జాతీయ రహదారి సమీపంలో బంగారు మైసమ్మ దేవాలయంలో చోరీ ఘటన కలకలం రేపింది. మైసమ్మ దేవాలయంలోని అమ్మవారి ముక్కుపుడక, మంగళసూత్రం, బీరువాలో నగలు ఎత్తుకెళ్లారు దొంగలు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో పతంగిలు అమ్మే షాపుల్లో సోదాలు నిర్వహించారు పోలీసులు. పర్యావరణానికి ప్రమాదకరంగా మారిన చైనా మాంజాలు అమ్మినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని పతంగి షాపుల యజమానులను హెచ్చరించారు పోలీసులు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజే మున్సిపాలిటీలో కలెక్టర్ బిఎం సంతోష్ పర్యటించారు. మున్సిపాలిటీ అధికారులతో కలిసి పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పరిశీలించారు. వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం పూర్తయిన 30 పడకల ఆసుపత్రి భవన నిర్మాణాలను పరిశీలించారు. పెద్దవాగుపై పెండింగ్ లో ఉన్న బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్ ను పూర్తి చేయిస్తామన్నారు. వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్
ఆసుపత్రి భవనాన్ని సాధ్యమైనంత తొందరగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్కు చెందిన రిటైర్డ్ ఏఆర్ఎస్ఐ సాదిక్ ఆత్మహత్య శరణ్యమంటూ చేసిన సెల్ఫీ వీడియో జిల్లాలో కలకలం రేపుతుంది. 8 నెలలు గడుస్తున్నా రిటైర్మెంట్ డబ్బులు రాలేదంటూ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పుల బాధ తాళలేక, హౌసింగ్ లోన్స్ కట్టలేక, అప్పులిచ్చిన వాళ్లకు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడుతున్నట్టు చెప్పుకొచ్చాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ఈ విషయం వెళ్లాలనే వీడియో చేసినట్లు బాధితుడు సాదిక్ తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గంలో రైతులకు చేసిన మోసానికి నిరసనగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై రైతుల ఆగ్రహం కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఆందోళనలు కూడా కొనసాగుతున్నవి. అందులో భాగంగా ఈరోజు నారాయణరావుపేట మండలం జక్కాపూర్లో సిద్దిపేట సిరిసిల్ల రహదారిపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులు పెద్ద ఎత్తున బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై రైతులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు మోసం చేశాడని, ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉందని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా చెప్పారు. 15,000 రైతు భరోసా ఇస్తానన్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు 12,000 కుదించడము, అందులో అనేక మంది రైతులను అందులోంచి తప్పించడానికి ప్రయత్నం చేయడం పట్ల తీవ్ర స్థాయిలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట రూరల్ మండలం ఇరుకోడు గ్రామంలో కూడా పెద్ద ఎత్తున రైతులు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన నిర్వహించారు. సిద్దిపేట మెదక్ రహదారిపై బైఠాయించినటువంటి రైతులు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బేషరతుగా రైతులందరికీ కూడా రైతు భరోసా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా రైతులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. సిద్దిపేట కలెక్టరేట్ వద్ద ఈరోజు టీఎన్జీఓ సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. అందులో భాగంగా మహిళా ఉద్యోగుల కోసం వాళ్ళు ముగ్గుల పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కలెక్టరేట్లో పనిచేసేటువంటి మహిళా ఉద్యోగినులు పాల్గొన్నారు. ముగ్గుల పోటీల్లో వాళ్ళు అద్భుతంగా తమ రంగవల్లులు వేసి పోటీలోకి వాళ్ళు వచ్చి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా టీఎన్జీఓ సంఘం నాయకులు వాళ్లకు ఉత్తమ ముగ్గులకు బహుమతుల్ని అందజేయడం జరిగింది. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన జరిగింది. మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో అటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను వంచిందని, రామన్నపై అక్రమ కేసు నమోదు చేసిందని చెప్పి ఆరోపిస్తూ వాళ్ళు ఈ మౌన ప్రదర్శన నిర్వహించారు. మొహాలకు నల్ల బట్టలు కట్టుకుని వాళ్ళు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించి జోగిపేటలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా ప్రజలను వంచిస్తుంది, రైతులను వంచిస్తుందని ఆయన ఆరోపించారు. ఒకవైపు రైతులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోగా మరోవైపు ప్రశ్నిస్తున్న గొంతుగా ఉన్నటువంటి కేటీఆర్ను అక్రమ కేసు నమోదు చేసి జైలుకు పంపడానికి ప్రయత్నిస్తున్నదని, ఎన్ని కేసులు నమోదు చేసినా టీఆర్ఎస్ పార్టీ నాయకులు భయపడేది లేదని, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని, నిలదీస్తూనే ఉంటామని, రైతులకు న్యాయం జారే వరకు పోరాటం చేస్తామని ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇవి ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఇక నల్గొండ జిల్లా వార్తల విషయానికి వస్తే నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. కేటీఆర్ గారిపైన పెట్టినటువంటి అక్రమ కేసులు ఆయన తీవ్రంగా ఖండించడం జరిగింది. కేవలం రాజకీయ దురుద్దేశంతో, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసులు పెడుతుందంటూ కూడా ఆయన మండిపడడం జరిగింది. రైతు భరోసా 15,000 ఇస్తామని మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పైన ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహంగా ఉన్నారు. ప్రధానంగా గ్రామంలో రైతులు ఆగ్రహంగా ఉన్నారు. ఈ విషయాన్ని పక్కదారి పట్టించేలాగా, డైవర్షన్ చేసేలాగా కేటీఆర్ గారిపైన అక్రమ కేసులు పెడుతూ విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని కూడా ఆయన ఆరోపణ చేయడం జరిగింది. ఎవరైనా కేసులు పెట్టినా, ఎవరైనా వేధించినా కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున, రైతుల తరఫున పోరాటం చేస్తూనే ఉంటాం. రైతులకు 15,000 రూపాయల భరోసా ఇచ్చేంత వరకు అలుపెరగకుండా పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇక మరొక విషయానికి వస్తే సూర్యాపేట జిల్లాలో సాగునీటి కోసం రైతులు ధర్నా చేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. తుంగతుర్తి నియోజకవర్గం జాజిరెడ్డిగూడెం మండలం కొమ్మాల గ్రామంలో ఎస్ఆర్ఎస్పీ కాలువలో కూర్చొని రైతులు ధర్నా నిర్వహించారు. చివరి భూములకు నీళ్ళు అందట్లేదు, కాలువలన్నీ కూడా కంప చెట్లతో ఆనవాళ్లు కోల్పోయాయి, కాలువలన్నీ కూడా ధ్వంసమైపోయాయి. ఈ నేపథ్యంలోనే తమకు నీరు అందట్లేదంటూ వాళ్ళు ఆందోళన చెందుతూ ఉన్నారు. యాసంగికి సంబంధించినటువంటి సీజన్లో ఈ వరి పంటలు వేసుకున్నాం, వరికి సంబంధించిన నాట్లు వేసుకున్నాం, తమకు నీళ్ళు అందక పంటలన్నీ కూడా ఎండిపోతున్నాయంటూ వాళ్ళు వాపోవడం జరిగింది. ఇప్పటికైనా సరే ఇరిగేషన్ అధికారులు
అధికారులు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే విషయం కల్పించుకొని ఇక్కడ కాలువలను బాగు చేసి చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్లు అందించేలాగా చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. లేనట్టయితే మరికొద్ది రోజుల్లోనే ఎస్సీ ఆఫీసును ముట్టడిస్తామని కూడా వాళ్ళు ఈ సందర్భంగా అల్టిమేటం జారీ చేశారు.